ఇదేంటి మెట్ల మీద ఆయిల్ ఎలా వచ్చింది? శివగామి అసలు సరిగ్గా క్లీన్ చేయట్లేదు. చెప్తా. అమ్మా! అబ్బా! కాలికి దెబ్బ తగిలినట్టుంది. అయ్యో! అబ్బా! ఇప్పుడు బుద్ధొచ్చుంటది. మందికి పని ఇచ్చిన దానివి, ఇప్పుడు నువ్వే పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అమ్మా? నిన్ను చూస్తుంటే కాలు నొప్పి తగ్గిపోయింది. నేను రాగానే ఎందుకు పని ఆపేస్తావు నువ్వు? కానివ్వు తుడు. నేను పని చేసేటప్పుడు ఎందుకు అదోలా చూస్తావు? తోటలో గులాబీ పువ్వుంటే దాన్ని చూడకుండా ఉండగలమా? చూడాలి అంతే. గులాబీ ఉండేదే చూడడానికి. నువ్వు తుడు. ఇక్కడ 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 తుడు. అక్కడ నేను ఆల్రెడీ తుడిచే వచ్చాను. అయ్యయ్యయ్యో, అయితే ఇది నా వల్ల వచ్చిన దుమ్మన్నమాట. కొంచెం నా కాలు తుడు. ఏంటి? ఏం లేదు. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, నా కాలు బెణికింది. కొంచెం ఆయింట్మెంట్ రాయమంటే రాయను అంటుంది. మేడం అతను అబద్ధం చెప్తున్నాడు. నేనేం అబద్ధం చెప్పాను? అవన్నీ కాదు, ఎందుకు ఆయింట్మెంట్ రాయనన్నావు? మేడం అతను అసలు అడగనే లేదు. అడిగాను. నీ కాలు విరిగితే నాకేంటి, ముక్కలైపోతే నాకేంటి, నేను రాయను అంది. ఏ కాలికి ఆయింట్మెంట్ రాస్తే నీ సొమ్మేమైనా పోతుందా? అదేదో మీరే రాయొచ్చు కదా. నేనసలు పరాయి వాళ్ళ కాళ్ళు పట్టుకోను. అంటే నాకన్నా పెద్దది నా అక్క నా కాళ్ళు పట్టుకోవాలా? పర్వాలేదు, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఏంటి? ఆయింట్మెంట్ రాస్తావా రాయివా? మీ కూతురుతో రాయించండి, నేను రాయను. ఇతను కావాలనే అడుగుతున్నాడు. ఎప్పుడు చూసినా అదోలా చూస్తుంటాడు. ఏదో ఉద్దేశంతోనే కాళ్ళు పట్టుకోమంటున్నాడు. వాడి కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తున్నావు అంతే. అరే బాలు, రాస్తుంది, రాయించుకో. అక్క అంతలా చెప్తే అర్థం కాలేదా? రాయ్ ప్లీజ్. నా కాలు అసలు చాలా నొప్పిగా ఉంది. ఇది ట్రీట్మెంట్ అనుకో ప్లీజ్. భరించలేనంత నొప్పిగా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో.
నెమ్మదిగా. చాలా నొప్పిగా ఉంది. మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా? నీ సంగతి చెప్తానుండు. కొంచెం పైన. కాలు పడుతుందేంటి? ఏమైంది? సూదులతో పొడుస్తున్నట్టుంది. రాయితు వద్దు వద్దు, ఆపే. అమ్మా, అబ్బా, ఈ మంట నేను తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మనే ఇబ్బంది పెడతావా? ఏమైందో ఏంటో, కొంచెం తిక్కున్నట్టుంది.